రాజకీయాల కంటే నియోజకవర్గ అభివృద్ధే తనకు ప్రధాన ధ్యేయమని మాజీ శాసన మండలి సభ్యులు మాదాసు గంగాధరం స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని తమ దేశభక్తిని చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామంలోని తన స్వగృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుల ఆశీస్సులతోనే తాను 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా ఎమ్మెల్సీ పనిచేసే అవకాశం దక్కిందని ఆయన గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొని జాతీయ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. తనకు పదవుల కంటే ప్రాంతీయ అభివృద్ధి అత్యంత ముఖ్యమని మాజీ ఎమ్మెల్సీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనాడు ప్రధానమంత్రి మోడీ గారి సందేశం ప్రకారం హరితరంగ కార్యక్రమాన్ని కలువాయి మండలం కుల్లూరులో నిర్వహించాలని గ్రామస్తులందరూ నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఈరోజు నేను మా సొంత గ్రామం కుల్లూరు రావడం జరిగింది. మా ఇంటి దగ్గర నుంచి 7:30 గంటలకు బయలుదేరి నూరు అడుగుల జెండాను స్కూల్ విద్యార్థులతో కలిసి నేరుగా ముందు హెల్త్ సెంటర్కు, ప్రైమరీ హెల్త్ సెంటర్కు దగ్గరికి చేరి అక్కడ ఆగస్టు 15 సందర్భంగా పర్యావరణ అనుమతిగా కొన్ని మొక్కలు నాటి అక్కడ జెండా వందనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి నిర్ణయించుకున్నాను. యాదృచ్ఛికం కాదో కానీ ఎందువల్ల ప్రైమరీ హెల్త్ సెంటర్కు 1983లో కీర్తి ఎన్టీ రామారావు గారు మునక ప్రాంతంలో ఉన్నదాన్ని ఎక్కడ ఇవాళ ఏ గ్రామంలో ఇస్తే బాగుంటుందని అనుకుంటే ఈ గ్రామస్తుల అదృష్టం ప్రకారం అయినా కానీ నా కోరిక మీద కుల్లూరు గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. మామూలుగా అయితే ఒక మండలంలో ఎక్కడో తప్పితే కలువాయి మండలంలో 2వ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండడం ఈ గ్రామస్తులు చేసుకున్న పుణ్యం అనుకుంటారు. అదేవిధంగా ఆ భవనం కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు. ఎక్కడో చిత్తూరులో ఒక భవనం ఉన్నది, ఇది అదనంగా ఉన్నది వాళ్ళు వద్దంటే దానికోసం కూడా అనేక మంది ప్రయత్నం చేశారు. మళ్ళీ కుల్లూరు గ్రామ ప్రజలు అదృష్టము, నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఎప్పుడు రాజకీయాలతో ప్రమేయం లేకుండా అభివృద్ధి మంత్రాన్ని పఠిస్తున్నాం. నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. ఆ భవనం కూడా మాకే వచ్చింది.
కామినేని శ్రీనివాస్ గారు ఆరోగ్య శాఖ మంత్రి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ తరువాత ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ హై స్కూల్ లేదు. కీర్తిశేషుల సింగశెట్టి గారు ఆ రోజు 1950లో అనుకుంటా ఈ ప్రాంతంలో ఎక్కడా లేనప్పుడు హై స్కూల్ నిర్మించారు. ఆ తర్వాత మాకు దగ్గర బంధువైన లక్కాకుల గరడయ్య గారు జూనియర్ కళాశాలకు కీర్తిశేషుల మండలి వెంకటకృష్ణారావు గారు విద్యామంత్రిగా ఉన్నప్పుడు దాని జూనియర్ కళాశాలగా గవర్నమెంట్ జూనియర్ కళాశాల కూడా జరిగింది. ఆనవాయితీగా నేను చదువుకున్న పాఠశాలలో జాతీయ పతాకం ఆవిష్కరించేదానికి నాకు అదృష్టం కలిగింది. జాతీయ గీతాన్ని ఆలోకిస్తూ మళ్ళీ జాతీయ భావాన్ని ప్రజల్లో ఉండాలని కోరికతో మళ్ళీ నేను బయలుదేరి హైదరాబాద్ నుంచి బయలుదేరి కొల్లూరు గ్రామానికి రావడం జరిగింది. అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతాం. ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నా, ఏనాడు కూడా నేను రాజకీయాలకు అడుగుపెట్టిన తర్వాత అభివృద్ధి ముఖ్యం అనుకున్నా కానీ రాజకీయాలు చేయలే. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.